సో అంటే పర్టికులర్గా ఒక ఫిల్మే కాదు, ఇప్పుడు మీకు ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ కొత్త. అంటే ఈ జనరేషన్ చేసే మూవీస్ టేకింగ్ కానీ మేకింగ్ కానీ, అండ్ మెంటల్లీ యూ షుడ్ ప్రిపేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ సెట్ మీదకి వెళ్ళి మళ్ళీ కెమెరాని ఫేస్ చేయడం అనేది ఒక భయం ఉంటుంది. సో ఆ ఫేస్ త్రూ ఎలా వెళ్ళారు? లైక్ యూ సెడ్ కొంచెం టెన్షన్ స్ట్రెస్ ఉంటుంది బిగినింగ్ డేస్లో. వన్స్ సినిమాలో 2-3 days అయిన తర్వాత కమల్ డైరెక్షన్లో కాన్ఫిడెన్స్ వెళ్ళగలిగాం ఆ తర్వాత. సార్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఫియర్, అంటే యూ హ్యావ్ ఏ సర్టెన్ ఫ్యాన్ బేస్, ఇప్పటికీ స్టిల్ నా ఆడియన్స్ ఉన్నారు, బట్ మీకు ఆ ఫియర్ ఉందా? లైక్ హౌ దిస్ జనరేషన్ విల్ టేక్ ఫార్వర్డ్ అని ఎలా తీసుకుంటారు ఏంటి? ఫియర్ లేదు కానీ యాంటిసిపేషన్ ఉంది, ఎట్లా తీసుకుంటారు, లైక్ ద హోల్ థింగ్. ఏ మూవీ మేకర్ కైనా ఉంటుంది, ఆడియన్స్ డిసైడ్, యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ద వే దట్ మంచి స్క్రిప్ట్ తీసుకున్నాం, సిన్సియారిటీతో చేసాం, హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసాం. మ్యూజిక్ కార్డ్ నుంచి డిఓపి కార్డ్ దగ్గర నుంచి ఆల్ టెక్నీషియన్స్ వర్క్డ్ వెరీ వెల్, అండ్ we think that we are able to do one of the good quality products. Yeah.